హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి బేబీ మసాజ్ ఆయిల్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది ఏ సీజన్లో అయినా సరే మీరు ఎటువంటి డౌట్ లేకుండా బేబీకి మసాజ్ అయితే చేయవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి పర్టికులర్గా ఈ ఆయిల్ అయితే నేను చూపిస్తున్నాను. అంతేగాని ఇదే వాడాలి అని నేనైతే చెప్పనండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఆయిల్ వాడాలి అనిపిస్తే ట్రై చేయండి. బట్ ఇదైతే నేను ఆఫ్టర్ యూస్ చేసిన తర్వాత చెప్తున్నాను. హాఫ్ ఆఫ్ ది బాటిల్ నేను కంప్లీట్ చేసిన తర్వాతనే నేను చెప్తున్నాను అనమాట. బేబీ మసాజ్ చేసేటప్పుడు మరీ ఎక్కువైతే ప్రెస్ చేస్తూ చేయొద్దండి. చాలా స్మూత్గా రఫ్ చేస్తూ చేయండి. అండ్ ఫేస్ దగ్గర నేను అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్లో అయితే నేను ఫేస్కి మసాజ్ చేస్తాను. అండ్ బాడీకి కూడా అట్లానే చేస్తానన్నమాట. అండ్ ఫింగర్స్ పట్టుకొని ఇట్లా అయితే ఎక్సర్సైజ్ చేపిస్తాను. దానివల్ల బేబీ ఏంటంటే చాలా యాక్టివ్ అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ బాత్ తర్వాత మంచిగా ఆడుకొని హ్యాపీగా 4 to 5 hours నిద్రపోతుంది అనమాట. ఇలా నేను చూపించినట్లు మసాజ్ అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకోటి మాత్రం నేను కంపల్సరీ చెప్పాలనుకుంటున్నాను. బేబీ కలర్ రావడం కోసమైతే నేను ఎటువంటి ఆయిల్ అయితే నేను యూజ్ చేయట్లేదండి. ఇది నేను ప్యూర్లీ యాక్టివ్గా ఉండడం కోసం, బేబీకి మంచి మసాజ్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ ఆయిల్ అయితే వాడుతున్నాను. అంతేకాని కలర్ కోసం అయితే నేను పర్టికులర్గా అయితే రికమెండ్ చేయనండి. అండ్ అరికాళ్ళు అరచేతులు రఫ్ చేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అనేసి నేను విన్నాను. అందుకని అవి బాగా మసాజ్ చేస్తాను. ఆఫ్టర్ బాత్ తర్వాతే చూసారు కదా ఎలా ఉంటుందో.